15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈరోజు దేశ రాజకీయాలలో ఈరోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్క జగన్ది కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది. వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నా నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. కుట్రలు, కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు, కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూశాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం, జగన్కు నమ్మకం ఉన్నది పైనున్న దేవుడు, కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు